హలో ఫ్రెండ్స్, నా పేరు లీలా ప్రసాద్. మీరు చూస్తున్నారు ది టెక్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం గేమింగ్ పీసీ బిల్డ్కి సంబంధించిన ఒక గైడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీ బడ్జెట్ ₹1,00,000 అయ్యండి, మీరు ఒక ది బెస్ట్ అల్టిమేట్ గేమింగ్ పీసీ కోసం సెర్చ్ చేస్తుంటే మాత్రం ఈ బిల్డ్ అనేది మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే జంప్ అవుతాం. సో సాధారణంగా మనం ఒక గేమింగ్ పీసీని బిల్డ్ చేస్తుంటే కనుక దాంట్లో మనకి మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ మన కాంపోనెంట్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక అది మన గ్రాఫిక్ కార్డ్. అందుకని మనం ఈ బిల్డ్లోని RTX 4060 Ti అయితే యూజ్ చేస్తున్నాం. గిగాబైట్ బ్రాండ్కి సంబంధించిన గిగాబైట్ జీఫోర్స్ RTX 4060 Ti ఈగల్ అని చెప్పి మనకు ఒక వేరియంట్ అయితే లభిస్తుంది. ఇది మనకి 8GB VRAMతో రావడం అయితే జరుగుతుంది. GDDR6 వెర్షన్ అయితే మనకి ఇది చూడడం అయితే జరుగుతుంది. అమెజాన్లో దీని ప్రైస్ అనేది ₹40,000 దగ్గరలో అయితే ఉంది. బట్ నేను మీకు ఎండ్లో అయితే చెప్తాను ఈ ప్రైస్ కాస్ట్ కటింగ్ అనేది ఏ విధంగా తీయాలనేది. అందుకని మీరు వీడియోని పూర్తిగా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. నా కమింగ్ టు ది నెక్స్ట్ మోస్ట్ కాంపోనెంట్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక అది మన ప్రాసెసర్. సో గేమింగ్ పీసీ కోసం మన గ్రాఫిక్ కార్డ్ ఎంత ఇంపార్టెంటో దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ మన ప్రాసెసర్. అందుకనే ఈ బిల్ లో మనం AMD బ్రాండ్ కి సంబంధించిన AMD Ryzen 5 7600X అనే ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నాం. సో ఈ ప్రాసెసర్ అనేది AM5 సాకెట్ తో రావడం అయితే జరుగుతుంది. ఇది మనకి ఇంటెల్ లో ఉన్నటువంటి ఇంటెల్ i5 13th జనరేషన్ ప్రాసెసర్ అయినటువంటి 13400F అనే ప్రాసెసర్ తో కంపేర్ చేస్తే కనుక మనకి Ryzen ప్రాసెసర్ అనేది ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. దీని యొక్క స్కోర్స్ టు బెంచ్ మార్క్స్ అనేవి మీ స్క్రీన్ మీద అయితే గమనించవచ్చు. సో ఈ బిల్ లో మనం ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నాం. నౌ కమింగ్ టు ది మన నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక అది మన మదర్ బోర్డ్. సో ఈ బిల్లో మనం B650 మదర్ బోర్డ్ని అయితే యూజ్ చేస్తున్నాం. ఇది మనకి MSI బ్రాండ్ నుంచి రావడం అయితే జరుగుతుంది. MSI Pro B650 MP అని చెప్పి ఒక వేరియంట్ అయితే మనకి చూడడం అయితే జరుగుతుంది. ఇది మనకి AM5 సాకెట్కి సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే AMD 7000 సిరీస్ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా అయితే ఈ మదర్ బోర్డ్ చూడడం అయితే జరుగుతుంది. ఈ మదర్ బోర్డ్లో మనకి 4 RAM స్లాట్స్ అయితే లభిస్తాయి. అలాగే 2 M.2 స్లాట్స్ లభిస్తే PCIe Gen 4 సపోర్ట్ అయితే మనకి ఇవైతే చూడడం అయితే జరుగుతుంది. దీని ప్రైస్ అనేది ₹11,000 దగ్గరలో అవుతుంది. అలాగే మన ప్రాసెసర్ ప్రైస్ అనేది ₹21,000 దగ్గరలో అవుతుంది. సో మనం ప్రైజెస్ గురించి ఎండ్లో మాట్లాడుకుందాం, ఏ విధంగా కాస్ట్ కటింగ్ చేసుకోవచ్చు అనేది అయితే. సో మన ఏవైతే మెయిన్ కీ కాంపోనెంట్స్ ఉన్నాయో మన ప్రాసెసర్, గ్రాఫిక్ కార్డ్, మదర్ బోర్డ్స్ ఇవైతే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మన రిమైనింగ్ కాంపోనెంట్స్ గురించి అయితే మాట్లాడుకుంటాం. దాంట్లో ముందుగా మనం ర్యామ్ గురించి మాట్లాడుకోవాలి. సో ఈ బిల్లో మనం ప్రస్తుతానికి 2024లో ఉన్నాం కాబట్టి మనకి 16GB కూడా అంత అడ్వాన్స్గా అయితే లేదు. అందుకని మనం ఈ బిల్లోని 32GB వేరియంట్కి అయితే వెళ్తున్నాం. DDR5 వెర్షన్ 32GB స్టోరేజ్తోనైతే మనకి 6000 MHz ఫ్రీక్వెన్సీతోనైతే మనకి టీమ్ గ్రూప్కి సంబంధించిన T-Force Delta అని చెప్పి ఒక వేరియంట్ అయితే ఉంది. ఇది మనకి డ్యూయల్ మెమరీతో రావడం అయితే జరుగుతుంది. అంటే మనకి 2 16GB వేరియంట్స్ అయితే లభిస్తాయి అనమాట. 2 RGBతో ఉండడంతో పాటుగా మనకి మన మదర్ బోర్డ్కి డ్యూయల్ ఛానల్ సపోర్ట్ చేస్తాయి అనమాట. అందుకని మనం ఈ బిల్లోని మనం ఈ ర్యామ్ స్టిక్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇవి మనకి ₹12,000 దగ్గరలో అయితే అమెజాన్లో లభించడం అయితే జరుగుతుంది. నా స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ బిల్లోని మనం ఏదైతే మదర్ బోర్డ్ యూజ్ చేసామో దాంట్లో మనకి M.2 సపోర్ట్ అయితే చూడడం అయితే జరుగుతుంది. అందుకనే ఈ బిల్లో నేను వెస్టర్న్ డిజిటల్కి సంబంధించిన WD Blue SN580 అని చెప్పి ఒక NVMe SSD అయితే ఉంది. ఇది మనకి PCIe Gen 4 సపోర్ట్తో రావడం అయితే జరుగుతుంది. 1TB వేరియంట్ అయితే నేను ఇక్కడ చూస్ చేసుకున్నాను. సో 1TB వేరియంట్ అనేది మనకి ప్రస్తుతానికి అయితే సరిపోతుంది. దీంట్లో మనకి 2 స్లాట్స్ ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో మీరు ఒకవేళ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా సరే మీకు ఒక ఎక్స్ట్రా స్లాట్ అనేది చూడడం అయితే జరుగుతుంది. దాంట్లో ఖచ్చితంగా మీరు ఇంకొక NVMe SSD అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో మన ర్యామ్ అయిపోయింది, స్టోరేజ్ అయిపోయింది. నౌ కమింగ్ టు ది మన పవర్ సప్లై యూనిట్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ బిల్కి మనకి 650 వాట్ పవర్ సప్లై అయితే సరిపోతుంది. కాబట్టి ఈ బిల్లో మనం యాంటెక్ బ్రాండ్కి సంబంధించిన యాంటెక్ ఆటమ్ V650 అని చెప్పి మనకు ఒక మోడల్ చూడడం అయితే జరుగుతుంది. ఇది మనకి 650 వాట్ పవర్ సప్లై యూనిట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇది మనకి నాన్ మోడ్యులర్ వేరియంట్ అయితే చూస్తున్నాం. కాబట్టి మన ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటిని అయితే ఈ పవర్ సప్లై యూనిట్ అయితే ఫుల్ఫిల్ అయితే చేస్తుంది. సో మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే మనమైతే ఈ పవర్ సప్లై యూనిట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మీకు ఇక్కడ బడ్జెట్ ఉంది అనుకుంటే కనుక మీరు 750 వైపు కూడా వెళ్ళొచ్చు. బట్ మనకి 650 అనేది సరిపోతుంది ఇనఫ్ ఈ బిల్కి. నా కమింగ్ టు ది కూలింగ్ విషయానికి వస్తే కనుక మీరు ఇక్కడ స్టాక్ కూలర్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయలేరు, చాలా హీట్ అయితే అవుతుంది. దీనికోసం మనం ఎయిర్ కూలర్ని అయితే పర్చేస్ చేయాలి. బట్ నేను అనుకుంటున్నాను ఎయిర్ కూలర్ ఎందుకు, మనం ఎంత బడ్జెట్ పెడుతున్నాం, ఎయిర్ కూలర్ బదులు ఒక AIO కంప్లీట్ ఒక లిక్విడ్ కూలర్ని తీసుకుంటే కనుక ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పి సో ఈ బిల్లో నేను కూలర్ మాస్టర్కి సంబంధించిన కూలర్ మాస్టర్ ML360L అని చెప్పి ఒక
ఎయిర్ కూలర్ అయితే తీసుకున్నాను. ఇది మనకి 360 రేడియేటర్ తో రావడం అయితే జరుగుతుంది. మీరు కావాలంటే కనుక దీన్ని స్కిప్ చేసి ఒక ఎయిర్ కూలర్ ని తీసుకోవచ్చు. 360 లిక్విడ్ కూలర్ అనేది 8,000 రూపాయల ప్రైస్ రేంజ్ లో లభిస్తుంది. 2,000 రూపాయలు మనం ఎక్స్ట్రా పెట్టి ఒక 3 ఫ్యాన్స్ ఉన్నటువంటి రేడియేటర్ ని తీసుకుంటే కనుక ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పి అయితే నేను ఈ బిల్లో దీన్ని అయితే యాడ్ చేశాను. మీరు కావాలంటే కనుక దీన్ని అయితే స్కిప్ చేయొచ్చు. నౌ కమింగ్ టు ది మన క్యాబినెట్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ బిల్లో నేను కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పి యాంటిక్ కి సంబంధించిన యాంటిక్ C3 ARGB అని చెప్పి ఒక బ్యూటిఫుల్ అమేజింగ్ మనకు ఒక క్యాబినెట్ చూడడం అయితే జరుగుతుంది. సో దీన్ని అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది. దీంట్లో మనకి ఫ్రంట్ అండ్ సైడ్ గ్లాస్ ప్యానల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి 4 ఫ్యాన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. 4 RGB ఫ్యాన్స్ అయితే చూడడం అయితే జరుగుతుంది. బట్ అవి రెగ్యులర్ గా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కాకుండా సైడ్ అండ్ బ్యాక్ అయితే ఉంటాయి. సో మీరు స్క్రీన్ మీద గమనిస్తున్నారు కదా, ఇదే మన క్యాబినెట్ అనమాట. సో ఈ క్యాబినెట్ చూడడానికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. సో మీకు ఇక్కడ ఇమేజ్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి 3 ప్రీ ఇన్స్టాల్ గా ఫ్యాన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో వీటిలో మనకి ఎయిర్ ఇంటేక్ అయితే జరుగుతుంది. అంటే బయట నుంచే చల్లగాలి అనేది మీ పీసీ లోపలికి అయితే రావడం అయితే జరుగుతుంది. లోపల ఉండే కాంపోనెంట్స్ ని కూల్ చేయడానికి. అలాగే బ్యాక్ సైడ్ ఒక ఫ్యాన్ అయితే చూడడం అయితే జరుగుతుంది. రెగ్యులర్ గా అన్ని మనం క్యాబినెట్స్ చూస్తున్న విధంగా. అలా కాకుండా మీకు ఏదైతే ఈ ఫ్యాన్స్ ఉన్నాయి, ఈ ఫ్యాన్స్ కింద మన పవర్ సప్లై యూనిట్ కి బ్యాక్ సైడ్ మీ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కనుక ఇక్కడ కూడా మీకు కొంత స్పేస్ అయితే ఉంది. ఇక్కడ కావాలంటే మీరు ఒక ఫ్యాన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మీరు దీంట్లో హార్డ్ డిస్క్ ని యాడ్ చేసుకుని మీ స్టోరేజ్ పరంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి దీంట్లో ఏదైనా సరే మనం హార్డ్ డిస్క్ ని ఇన్స్టాల్ చేయాలంటే హార్డ్ డిస్క్ పరంగా యూజ్ అవుతుంది. లేదు అనుకుంటే కనుక మీరు ఎక్స్ట్రా ఫ్యాన్ ని యాడ్ చేసి మీరు ఎయిర్ ని ఇంటేక్ చేసుకునే ఆప్షన్ అయితే మీకు దీంట్లో చూడడం జరుగుతుంది. అలాగే పై సైడ్ చూసుకుంటే కనుక మనం ఏదైతే లిక్విడ్ కూలర్ ని యాడ్ చేస్తున్నామో దాని యొక్క రేడియేటర్ అనేది ఈజీగా ఇన్స్టాల్ అయితే అయ్యే విధంగా అయితే మనకి ఈ క్యాబినెట్ చూడడం జరుగుతుంది. అండ్ ఇది మనకి సైడ్ కంప్లీట్ గా గ్లాస్ ప్యానల్ అయితే వస్తుంది. సైడ్ ఫ్రంట్ కొంచెం RGB లుక్స్ అనేవి దీంట్లో బ్రహ్మాండంగా అయితే చూడడానికి అయితే మనకి కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్ గా ఈ పీసీ బిల్డ్ అనేది మనం అమెజాన్ ప్రైస్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక మీకు 1,15,000 రూపాయల ప్రైస్ రేంజ్ అయితే పడుతుంది. బట్ అదే మీరు కనుక ఇవే కాంపోనెంట్స్ ని మీరు అమెజాన్ లో కాకుండా అదర్ ఆన్లైన్ రీటైల్ స్టోర్స్ ఉంటాయి మనకి, అమెజాన్ లాంటివే లేదంటే మన పీసీ కాంపోనెంట్స్ సెల్ చేసే ఆన్లైన్ రీటైల్ స్టోర్స్ ఉంటాయి. మీరు అక్కడ కనుక ప్రైస్ని చెక్ చేస్తే మీకు చాలా తక్కువగా అయితే దొరుకుతాయి. అండ్ మీరు ఆఫ్లైన్లో కూడా చెక్ చేస్తే కనుక మీకు కొన్ని ప్రైజెస్ అనేవి తగ్గుతాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు ఒకవేళ సెర్చ్ చేస్తే కొన్ని ఆన్లైన్లో, కొన్ని ఆన్లైన్ రిటైల్ స్టోర్లో, కొన్ని అమెజాన్లో, కొన్ని ఆఫ్లైన్లో ఈ విధంగా మీరు పర్చేస్ చేయగలిగితే మీకు 1,00,000 రూపాయల ప్రైస్ రేంజ్ నుండి మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న కాంపోనెంట్స్ అన్ని కూడా దొరికితే. లేదనుకుంటే కనుక మీరు దీంట్లో 1-2 స్కిప్ చేయొచ్చు. మేబీ మీరు ఒక ఎయిర్ కూలర్ని పర్చేస్ చేసుకోవచ్చు, మన లిక్విడ్ కూలర్ని స్కిప్ చేసుకొని. అండ్ క్యాబినెట్ అంటారా, ఈ క్యాబినెట్ అనేది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది, 8,000 రూపాయల ప్రైస్ రేంజ్ అవుతుంది. మీరు కావాలంటే ఒక 4,000 రూపాయలని డీసెంట్ మీరు క్యాబినెట్ని కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. బట్ నేనైతే కొంచెం S6 బాగుండాలన్న ఉద్దేశంతో అయితే ఈ క్యాబినెట్ అయితే తీసుకున్నాను. సో ఓవరాల్గా ఈ పీసీ బిల్డ్ అనేది 1,00,000 రూపాయల ప్రైస్ రేంజ్ రావడం అయితే జరుగుతుంది. సో మీకు ఈ పీసీ బిల్డ్ ఎలా అనిపించింది అనేది అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.